అందరు తీద్దామని దయచేసి మనము ఈరోజు కొంచెం మనం స్టడీ చేయబోతున్నాము. సో దయచేసి మీరందరూ వాక్యము చదవలసిన కోరుచున్నాను. వాక్యంను చూడండి, వాక్యంను రాసుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములు. హల్లెలూయా. అపోస్తులు చేసిన కార్యముల గ్రంథము. హల్లెలూయా. ఒకవేళ అపోస్తులు కార్యములు చేయకపోతే ఈ గ్రంథం మనకు వచ్చేది కాదండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని నమ్మిన వారు చేసే ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క మాట అది లెక్కింపబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది తెలుసండి, మనం పలికే ప్రతి ఒక్క మాటకు మనము రేపటి రోజు దానికి ఉత్తరం ఇవ్వాలి అనేసి ఎంతమంది తెలుసు? Do you know every single word you utter on the day of judgment you must report back to the Lord. మనం సరదా మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు ప్రభు వారికి మన లెక్క అప్పగించాలి. హల్లెలూయా. మరి ప్రభు వారిని యొక్క మాటల లెక్క ఆయన రాసేటప్పుడు అవి పరిశుద్ధమైన జీవంతో కూడిన మాటలుగా అవి ఉంటున్నాయా లేకపోతే ఎలా ఉంటున్నాయో అని నీకే బాగా తెలుసు. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి అని నువ్వు దేని చేత నింపబడుతూ అదే మాట్లాడుతావు. ప్రైజ్ ది లార్డ్. లోకంతో నింపబడుతూ లోకానుసారంగా మాట్లాడుతావు. దేవుని యొక్క వాక్యం చేత నింపబడితే దేవుని వాక్యంతో మాట్లాడతాడు. హల్లెలూయా. పక్కన లోపల ఒకసారి చూడండి, ఏమి పొంగి పొర్లుతుందో చూడండి. హల్లెలూయా. అలా తీసుకుని గట్టి కొద్దండి, ఏం చేస్తారో చూద్దాం. అమ్మ అంటున్నారా, ఏసీ అంటున్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పక్కన చూడండి, నువ్వు దేని చేత నింపబడుతున్నావు? వాక్యం చేతనా, లోకం చేతనా? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన గొప్ప దైవజనులంట ఈ లోకంలో అయితే పత్రికలు ఉంటాయో ఆ పత్రికలు చదివేవారు కాదంట. స్మిత్ గిల్స్వర్త్ అనే దైవజనులు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు న్యూస్ పేపర్ పట్టుకుని వచ్చారు ఇదివరలో అని అనేవాడంట, దాన్ని అక్కడ పెట్టేసి లోపల అనేవారంట. హల్లెలూయా. చూడండి, వాళ్ళు చెప్తున్న సత్యమా లేదా అని ఎప్పుడైనా మీరు వెళ్ళి పరిశీలించారా? మనం పరిశీలించాము. వాళ్ళు ఏం చెప్తే అదే సత్యం, అలా ఫీల్ అవుతాం మనం. నేను అంటాను, లోకస్తులు రాసిన పత్రికలే సత్యంగా భావిస్తాను. నువ్వు నా యేసు ప్రభువు రాసిన మాటలను ఎప్పుడో సత్యంగా భావిస్తావు. ఆయన అంటాడు, ఇదిగో మీరు లోకం జయించున్నారు. ప్రభువా, ఊరుకో ప్రభువా, మా పరిస్థితి ఏంటి, మాకు అనుభవం ఏంటి, నేను చెప్తున్న మాటలు ఏంటి, ఏమైనా సెట్ అవుతున్నాయా? ప్రభు అంటారు నువ్వు ఆరోగ్యవంతుడు అని అంటారు. ప్రభు ఊరుకో ప్రభు, మా డాక్టర్ నాకు బాలేదంటున్నారు. ప్రభు అని అంటారు నువ్వు నీతిమంతుడు అంటాడు. లోకం అంటది పాపిస్తే అంటాడు. ప్రభు ఊరుకో ప్రభు, నేను ఎక్కడ నీతిమంతుడను? ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు అండి మనం పెరిగేటప్పుడు మన తల్లిదండ్రులు మన గురించి ఏదైతే ఎక్కువ మాట్లాడుతున్నారో అదే మన జీవితంలో ఎక్కువ చూస్తామండి. చీ వేస్ట్ వేలో, నీకన్నా వాళ్ళే పెట్టరా, దరిద్రుడా, ఎదవా, పని మానవుడా, ఎన్ని తిట్లు విని రేపు ఆ రోజు అలాగే తయారవుతాం మేము. ఎందుకు? మీరు ప్రవచించారు కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కాకుండా ఇలా చెప్పండి, యేసు ప్రభువు ఎలా అయితే ఉన్నారో ఆ విధంగా ఉన్నావరా? నీ మాటలు కూడా ఏంటి ఆయనలాగా ఉన్నాయి. అలా మీ పిల్లల్ని మీరు పెంచేటప్పుడు రేపటి రోజు వాళ్ళు అలాగే తయారవుతారండి. ప్రైజ్ ది లార్డ్. సరదా కూడా మీ పిల్లల్ని మీరు కించపరచకండి, తప్పు చూడకండి. రేపటి రోజు వాళ్ళు తప్పుగా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క తలంపులు చిన్న ఉన్నప్పటికీ తండ్రిన దేవుని యొక్క తలంపులు నీ పట్ల నా పట్ల ఎలా ఉన్నాయంట? ఉన్నతంగా ఉన్నాయండి. హల్లెలూయా. మరి ప్రభువు వారు నీ గురించి నా గురించి ఉన్నతంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వెందుకు నీ గురించి నా గురించి తక్కువగా ఆలోచిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరో తెలుసా? రాజులము, యాజకులము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎవరి సమావేశమో తెలుసా? దేవుని యొక్క పిల్లల యొక్క సమావేశం అనేది. హల్లెలూయా. దేవుని యొక్క రాజుల యొక్క సమావేశం అనేది. హల్లెలూయా. గొప్ప ప్రజలు ఎక్కడ ఉన్నారు తెలుసా? దేవుని యొక్క సంఘంలో ఉన్నారండి. హల్లెలూయా. ఎంతమంది దాన్ని బట్టి సంతోషిస్తున్నారు? హల్లెలూయా. నీ యొక్క నా యొక్క ప్రార్థన ఫలితం కాదు, నీ యొక్క నా యొక్క నీతి కార్యాల ఫలితం కాదు, కానీ నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు యొక్క కార్యమును బట్టి మనం ఇక స్థాయికి వచ్చామండి. హల్లెలూయా. నీ యొక్క నా యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటో తెలుసా? నా యేసు ప్రభు యొక్క రక్తం అండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. పక్కన చూసిలానండి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీకు తెలుసా? నీ దారి ఎంతో నీకు తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు నా కోసం రక్తం చిందించారు కదండి. ఓకే, నేను ఎవరండి? నేను పాస్టర్ గారిని, దేవుని స్తోత్రం. మరి మీరు ఎవరండి? మీరు సంఘస్థులు. మరి నా కోసం రక్తం చిందించేటప్పుడు ఆయన ఎక్స్ట్రా డొనేషన్ తీసుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ప్రతి ఒక్క వ్యక్తి కోసము ఆయన తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తం ఆయన చిందించాడండి. హల్లెలూయా. దేవుడి దృష్టిలో యేసు ప్రభువుకి ఎంత విలువ ఉందో అదే విలువ మనం కూడా కలిగి ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమవుతుందా? ఎవరైనా సరే ఒక చెత్త పుట్ట కొనడానికి ₹1,00,000 ఖర్చు పెడతారండి. ఓకే, మరి ఎవరైనా ఈ యొక్క వెన్యూ రెంట్ తీసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెడతారండి. మరి యేసు ప్రభువు వారు నీలో నాలో ఉన్న ఏ మంచితనాన్ని బట్టి ఆయన రక్తం చిందించి మనం కొనుక్కున్నాడు. ఆయన మన దేనికి పనికిరాని వారమా? మీరు ఏదైనా పనికిరాంది ఎవరైనా కొనుక్కుంటారండి? పడేస్తారా? మరి ప్రభువు నీకన్నా నాకన్నా బాగా ఆలోచిస్తారు కదా ఆయన. మరి మనలో ఏమి చూసి ఆయన మనం కొనుక్కున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచిద్దామా, ప్రభువా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నన్ను ఎందుకు పిలుచుకున్నావు, నాలో ఏదైనా మంచితనం ఉందా ప్రభువా అని పరిశీలించుకోండి ఒకసారి. జోనాథన్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యు కమ్ ఫార్వర్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచిద్దాం. నాతో మాట మీరు ఆలోచిస్తున్నారా? ప్రభువు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు నన్ను కొనుక్కున్నారు? ప్రైజ్ ది లార్డ్. పోనీ మన చదువులను బట్టి ఆయన మనం ఎన్నుకున్నాడా? మనకున్న ఆస్తుపాస్తులను బట్టి ఆయన మనం ఎన్నుకున్నాడా? మనకున్న పేరును బట్టి ఆయన ఎన్నుకున్నాడా? మరి దేని బట్టి ఆయన మనం ఎన్నుకున్నాడండి? వై గాడ్ హస్ చోజన్ us? వై గాడ్ హస్ కాల్డ్ us? పోనీ నేను ఈ వర్గానికి చెందిన వారిని ప్రభువు నన్ను ఎన్నుకున్నాడా? హల్లెలూయా. ఆయన మనం ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? యు వాంట్ టు నో ద రీజన్? హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి మనం పిలుచుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం వాక్యం చదువుకుంటూ వెళ్దాము. కొన్ని నేను వాక్యం ప్రసంగించడానికి రాలేదండి, వాక్యం బోధించడానికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగమునకు బోధించడానికి వ్యత్యాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, విందాం. మనం ఎన్నో అధ్యాయం చదువుతున్నామండి? 9వ అధ్యాయం. అందరూ తీసారండి? ఓకే, 1, 2, 3 మొదటి వస్తుంది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందు పురుషులనైనను స్త్రీలనైనను కనుకొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మొదటి వచ్చిన చదువుతుంటే నా స్టైల్లో సౌలు అనండి. ఈ సౌలు ఎవరండి? సౌలుని ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు. అంటే ఈ సౌలు ఎటువంటి వ్యక్తి అంటే, ఎవరైనా ఈ మార్గం అంటే అక్కడ ఏ మార్గమో తెలుసా? ఎవరైతే యేసు ప్రభు నమ్మి అని చెప్తున్న మాటల ప్రకారం వెళ్తున్నారో ఆ మార్గం నుంచి ఆయన మాట్లాడుతున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అక్కడ ఈ మార్గము అంటే ఈ మార్గం కాదు, పరలోకపు మార్గము నుంచి మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో సౌలు ఎవరిని హింసించడానికి కోసము తను ప్రధాన యాజకుని దగ్గర పత్రిక తెచ్చుకుంటాడు. ఆయన యెరూషలేములో ఉన్నాడండి. యెరూషలేములో ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళేసి ఈ మార్గం వెంబడించిన వారు ఇంకా దమస్కులో ఉన్నారు,
వారిని వెళ్ళి బంధించి యెరూషలేము తీసుకొస్తాను, నాకు దాని పర్మిషన్ ఇవ్వు అని ప్రధాన యాజకుడు అడిగినప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడు సార్? పర్మిషన్ ఇచ్చాడండి. సౌలు అనండి. ఇప్పుడు మీకు సౌలు పౌలుగా మారిన విషయం మీకు తెలుసు కదా. నువ్వే దేవుని యొక్క స్థానంలో ఉంటే సౌలును ఎన్నుకుంటావా? హింసించేవాడిని నువ్వు ఎన్నుకుంటావా? Well, look at God's mentality. ఇప్పుడు సౌలును ప్రభువారు పౌలుగా మార్చి అపోస్తులుగా నియమించాడా? మరి అపోస్తులు ఎవరిని అపోస్తులుగా నియమించారండి? మీ వాక్యం చేత బాగా చెప్పండి. ఈ అపోస్తులు 11 మంది 12వ అపోస్తులుడు ఎవరు? ఇస్కరియోతు యూదాని రిప్లేస్ చేయడానికి ఒక అపోస్తులను ఎన్నుకున్నారు. ఎలా ఎన్నుకున్నారు తెలుసా మీకు? ఎవరిని ఎన్నుకున్నారంటే యేసు ప్రభువారు పరిచయం మొదలుపెట్టి ఆయన పునరుద్ధానం అయ్యేంత వరకు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకుంటాము అని 2 వ్యక్తులు బయట తీసుకొచ్చారండి. ఓకేనా? వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి. ఒక ఆయన పేరు ఏంటిది? మత్తీయస్. మీరంతా వాక్యం బాగా చదువుతున్నాం కదా నేను. సరే సరే, ఇప్పుడేం తీయొద్దు. ఏంటిది? బర్సబా. ఓకే. ఒక ఆయన పేరు ఏంటిది? మత్తీయస్. ఇంకో ఆయన పేరు బర్స. వీళ్ళు ఇద్దరు చూస్తారు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా వీరి ఇద్దరిలో ఎవరైనా అపోస్తులుడు అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏం చేయలేదు? కనిపెట్టాలి కదా. ఎవరో ప్రభా ఎవరో చెప్పండి ప్రభా అని కనిపెట్టకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చీట్లు వేశారు. చీట్లు వేసి ఒక ఆయన ఎన్నుకున్నారు. ఈయనే ప్రభు చేత నియమింపబడిన అపోస్తులుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, when all the apostles looking at their company, God is going ahead of their company and finding someone who is pursuing the church. ఎవరు అర్థమైందా? హలో హలో. ఇప్పుడు సంఘంలో నెక్స్ట్ కాపరి అని ప్రభు నేను ఎదుగుతున్నానేమో. అయ్యా కసహాల బాంది. ఈ అపోస్తులు ఏం చేశారు సార్? మాలో ఎవరిని నెక్స్ట్ అపోస్తులు చేయాలని ఎదుగుతామంటే ప్రభు వారు ఈ గుంపును పక్కన పెట్టేసి ఎవరైతే సంఘంను హింసిస్తున్నారో వారిని ఎన్నుకున్నారండి. ఏమైంది ఇక్కడ? No, please. I'm so happy that God has picked someone outside the church. But what happened to the church? ఏ సంఘంలో సౌలు లాంటి వ్యక్తి కనపడలేదా ప్రభు వారికి? ఇది నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా? అరే యేసుప్రభు పరిచయం మొదలుపెట్టి ఆయన ముగించేంత వరకు ఉన్న ప్రజల్లో ఆయన ఎవరిని ఎన్నుకోకుండా బయట ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడు. దాంట్లో దేవుడు కృప చూస్తున్నాను. బట్ వాట్ హ్యాపెండ్ టు ద చర్చ్? వాళ్ళకున్న వైఖరి ఏమైపోయింది? వాళ్ళకున్న ప్రేమ ఏమైపోయింది? వాళ్ళకున్న పట్టుదల ఎవరు కనపడలేదా? ఓ నో మై గుడ్నెస్. ప్రైజ్ ది లార్డ్. నేను అందుకే అనుకుంటా ఉంటా, ప్రభువు మనకి చాలా సమీపంగా ఉన్నాడు కదా, మనకు కొంచెం చులకన. అంతే కదండి. ఏది పడితే మనకి ఇచ్చేస్తాడు కదా, మనకి చులకన. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువా నాకు స్వస్థపరచు ప్రభువా, లేబులినప్పుడు నాకు సంపద ఇవ్వు ప్రభువా, అన్ని వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభువా ఉన్నాడు ఎక్కడో. హౌ ఫెయిర్ ఇట్ ఈస్. ఆపదల్లో నమ్మకమైన సహాయకుడు ఆయనండి. నువ్వు అరిసిన వెంటనే వచ్చి కాపాడుతాడే. మరి కాపాడేసిన తర్వాత కృతజ్ఞత ముందుకు వెళ్తున్నావా లేకపోతే ఎట్టు వెళ్తున్నావా అని ఒకసారి ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ గాడ్. నేనేమి నా యొక్క సామర్థ్యం బట్టి నేను ఎన్నుకోలేదండి ప్రభు వారు. ఆయన కృపను బట్టి లిటరల్లీ గాడ్ హ్యాస్ చూసెన్ మీ ఎట్ దిస్ ఏజ్. హి వుడ్ డెఫినెట్లీ ఇగ్నోర్డ్ మీ. ఎవరైనా అర్థమైందా? ఒకవేళ నేను పుట్టిన తర్వాత నన్ను ప్రభు వారు ఎన్నుకోవాలనుకుంటే ఆయన ఎన్నుకున్నాడు కాదేమో. అందుకే వాక్యం ఏమేమి చేస్తా మనందరి గురించి, మీరు గర్భంలో రూపింపక మొడక మునిపే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. మనందరం సెలెక్ట్ చేయబడ్డామండి. ఎప్పుడు? భూలోకం వచ్చిన తర్వాత కాదు, భూలోకంలోకి రాక మునిపే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చిన తర్వాత సెలెక్ట్ చేస్తే ఎంతమంది సెలెక్ట్ అయ్యే వాళ్ళము? ప్రైజ్ ది లార్డ్. ఓకే, చూద్దాము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను. ఎవరి యొక్క శిష్యులు అండి? ఇంగ్లీష్ ఏముంటుందంటే డిసైపుల్స్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి ఒకసారి మనం పరిశీలించుకుందామా, మన యేసుని వెంబడించే శిష్యులుగా ఉన్నామా లేకపోతే యేసు ప్రభువు మీద సంగమం మీద పెత్తనం చేసే శిష్యులుగా మనం ఉన్నామా? పేరుకి శిష్యులండి కదా, కానీ వ్యక్తిగత మనకు వచ్చినప్పుడు ప్రభువా
నాకు ఇది ఇష్టం ఉంది ప్రభు, ఇది చేయి ప్రభు. నువ్వు ఆయన కమాండ్ చేయాలి, ఆయన కమాండ్ చేయాలా? ఎలా అర్థమవుతుందని? మనం పసి పిల్లలకు ఉన్నప్పుడు ప్రభు నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతామండి, ప్రైజ్ లార్డ్. కానీ ఎదిగిన తర్వాత నాకు ఇది కావాలి ఇది చేయాలనుకుంటున్నాను అడగం. ప్రభువా ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా అని అడిగే స్థాయిలోకి మనందరం వచ్చును గాక. హల్లెలూయా. Are you the disciples of Jesus or else are you disciplining Jesus? యేసు ప్రభువుని వెంబడిస్తున్నావా లేదా యేసు ప్రభువుని క్రమశిక్షణలో పెట్టే శిష్యులు ఉన్నావా? హల్లెలూయా. మనం నవ్వుకుంటాం కానీ మన రోజు జీవితంలో చేసేదేనండి పేరుకాని వెంబడిస్తున్నాం అనేసి మనకు కోరికల గురించి మనం వెంబడిస్తామంటాం. హల్లెలూయా. ఓకే, సరే. ఈ సౌలు ఏం చేశాడంట? ఆ పర్మిషన్ లెటర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు వెళ్తున్నాడు కదా. మీకు ఇంట్రెస్టింగ్ స్టోరీ చూపిస్తాను అక్కడ. 3వ వచనం. అతడు, అందరు చదువుతున్నారా? అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా, చెప్పండి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడే? దమస్కు వెళ్ళిపోతున్నాడు అండి. దమస్కు వచ్చేసాడు. వచ్చిన వెంటనే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక స్వరం వింటున్నాడంట. ఏమని? సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభు ఆయన ఇక్కడ ఎక్కడ హింసించాడండి? హలో, ఇక్కడ యేసుప్రభు బ్రతుకుంటే ఆ యేసుప్రభుని పొడిసో లేదా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే యేసుప్రభు వచ్చి నువ్వు నన్ను హింసిస్తున్నావురా అంటే బాగుండు. కానీ యేసుప్రభు ఏం చేశాడు సార్? తన సంఘాన్ని హింసిస్తుండే నన్ను ఎందుకు హింసిస్తున్నావు అడిగాడు. హల్లెలూయా. నువ్వు ఒకసారి నీతిమంతుడు అయిపోయిన తర్వాత సంఘంతో ఎలా నడుచుకుంటున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఆ మాటలు ప్రభు ఏ విధంగా తీసుకుంటారు తెలుసా? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నట్టుగా తీసుకుంటారండి. ఎవరు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు మీరు చూసారా? పాస్టర్ గారు దీన్ని చూసారా? పాస్టర్ గారు యూ డోంట్ నో. ఆ మాటలని ఎవరు రికార్డ్ చేసుకుంటున్నారు తెలుసా? ప్రభు. జస్ట్ ఇమాజిన్, నేను దివరతో అసలు నేను అసలు చెయ్యి అలపో అన్న ప్రభు వచ్చి ఎరా మన అవతల పొమ్మన్నా వింటారు. ప్రభు నీతి చెప్తున్నాడు. ప్రభు మన సంఘంతో నన్ను కదలంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమన్నా తెలుసా? యేసు ప్రభువుని నమ్మి అనే పిల్లలు మారిన తర్వాత ఆ పిల్లలు ఆ యొక్క పిల్లలను ఎవరైనా ఏమంటే అటువంటి వాడిని ఏం చేయాలి తెలుసా? చేతులు కాలు కట్టేసి సముద్రం ఇసేయాలంట. ప్రైజ్ ది లార్డ్. అందుకేనండి చర్చ చాలా కేర్ఫుల్గా ఉండండి. హల్లెలూయా. పక్కన వదలండి ప్లీజ్, అంత చాలా కేర్ఫుల్గా ఉండండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నన్ను ముట్టుకుంటే ఆయన కనుగొట్టుకుని ముట్టుకున్నాడని చెప్పండి. నువ్వు కూడా చెప్పాలి, నేను కూడా ఆయన కనుగొట్టుకుంటాను చెప్పాలి నువ్వు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమన్నా సార్, దేవుని పిల్లలకి జోలికి వచ్చే వారి విషయంలో నా ప్రభు చర్య తీసుకుంటాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ విధంగా మొత్తుకుంటాడో తెలుసా? ఆయన ఏ విధంగా పనిష్ చేస్తాడో తెలుసా? దెబ్బకి ఆయన సేవకుడు మారిపోతాం. హల్లెలూయా. నా ప్రభు చే నీ మీద పడితే నువ్వు ఎలా అయిపోతా తెలుసా? ఇలా అంటావు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక నేను మీతో స్వాత ప్రకటిస్తాను. హల్లెలూయా. నా ప్రభుని తొక్కేయడానికి చేపెట్టండి, నేను లేపడానికి చేపెడుతుందండి. హల్లెలూయా. సంఘమునకు వ్యతిరేకంగా రూపింపడిన ప్రతి ఒక్క ఆయుధము సంఘముకు మేలుగా మారును గాక. సంఘమును వ్యతిరేకంగా వచ్చే వారందరూ పౌలులాగా వారు మారుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే చర్చిని పర్సిక్యూట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పండి, దైవజనుడా నీకు స్వాగతం అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకసారి ఎప్పుడో మెసేజ్ చెప్తానే దైవజనుడి మీద. ఓ మై గుడ్నెస్, సో హార్ట్ టచింగ్. ఓకే. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం చూస్తున్నారా? సౌలు ఏమంటున్నాడు? ఏమంటారండి? ప్రభువా. ఓ మై గుడ్నెస్. ప్రభువా
నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అయిపోయిందా? నెక్స్ట్, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలవబడని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి సౌలుతో? యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆయన చెప్పొచ్చు కదా, ఈయన ఎందుకు చెప్తలేదు? నువ్వు వెళ్ళు, దమస్కులోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలని చెప్పబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? యేసుప్రభు సహితము కూడా సువార్త ప్రకటించాడు. మనకి విన్నారా? సాక్షాత్ యేసు ప్రభువు వారు కూడా నశించిపోచిన వారి దగ్గరికి వచ్చి ఆయన సువార్త ప్రకటించలేడు కదండి, ప్రకటించడు. ఎందుకు తెలుసా? ఆ భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా, దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దేవదూతలు కూడా వచ్చి ప్రజలకు సువార్త వాళ్ళు చెప్పరండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడైనా దేవదూతలైనా వారి సువార్త ప్రకటించరు, కానీ ఈ సువార్త ప్రకటించే భాగ్యము ధన్యత ప్రభువారు మనకి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతుందా? అంటే ప్రభు దర్శిస్తాడు కానీ సువార్త చెప్పండి. దేవతలు దర్శిస్తాయి కానీ సువార్త చెప్పవండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో కొర్నేలు దగ్గరికి ఎవరు వెళ్ళారండి? దేవదూత వెళ్ళి పేతురుని పిలిపించుకోమని చెప్పింది కదా. పిలిపించుకోమని చెప్తున్న దేవదూత సువార్త చెప్పొచ్చు కదా. ఇప్పుడు యేసు ప్రభువు దర్శించినప్పుడు నేనే రక్షకుడు రా, నేనే ప్రభువును రా, నన్ను నమ్మరని చెప్పొచ్చు కదా. నేను ఏం నేర్పిస్తుంది తెలుసా? సంఘం యొక్క బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ కంటిన్యూ టు రీడ్. ఎన్నో వస్తున్నామండి? ఓకే. ప్రభువా, ఓకే, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలువబడనని చెప్పెను. 7వ వచనం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరమును వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలువ ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆలోచించండి, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కానీ కేవలం వాక్యము ఈ పాపకి అర్థమవుతుంది, మీకేం అర్థం కావట్లేదు. ఎలా ఉంటుంది? ఎంత స్పెషల్ కదా నేను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభువారు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న వారు కూడా వింటున్నారు, కానీ వాళ్ళు వింటున్న దేవుని స్వరం వింటలే. వాళ్ళకి ఇట్ జస్ట్ లైక్ సౌండ్ బట్ నాట్ ద మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కొంతమంది సౌండ్ లాగా ఉందేమో, కానీ మెసేజ్ లాగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు వాక్యం ఎలా చెప్పారు? బాగా చెప్పారండి. ఎలా చెప్పారండి? బాగా చెప్పాడు. ఏం చెప్పారండి? బాగా చెప్పాడండి. ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం వినివారే ఉండి దాని ప్రకారం చేయకపోతే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారండి. మీరేమి సంఘమునకు నా యొక్క క్షేమాభివృద్ధి కొరకు రావట్లేదండి. మీ యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రభువారు మీకు అప్పగించిన పని చేయడానికి సహాయం పొందుకోవడానికి వస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ ఈజ్ అ ట్రైనింగ్ గ్రౌండ్ అండి. నాట్ ఎవరీ పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ దిస్ చర్చ్. హల్లెలూయా. సంఘమునకు నువ్వు తరఫీదు పొందుకోవడం వస్తావు. హల్లెలూయా. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్ అండి. పరిపూర్ణమైన సంఘం ఎక్కడ ఉందండి? థ్యాంక్ యూ సో మచ్. అందుకే హెల్పర్ అంటారు. పక్వత పొందిన సంఘం ఏమైనా ఉందా? కొన్ని ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏమైపోతుంది తెలుసా? ఎంత పడతారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బ్రతుకున్నావు అంటే దానికి అర్థమేంటో తెలుసా? ప్రభు యొక్క దయా సంకల్పము నీ పట్ల ఇంకా ఉన్నదండి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు బట్టి ప్రభువులకు నీకు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంకొంచెం చేశారు ఇక్కడ? ఎందుకో తెలుసా? నీళ్ళు ఆ సౌలుని ప్రభు చూస్తున్నారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన పేరుకి పౌలని పేరు పెట్టేసుకున్నా, నేను ఆ పౌలని పేరు ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? నేను పౌల్లా కొనని పేరు పెట్టుకోలేదు, కనీసం పౌల్లాగా మారుతానేమో అని పేరు పెట్టుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితం నువ్వే మార్చుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే నిన్న మొన్న నువ్వు పలికిన మాటల యొక్క ప్రభావం నీ జీవితంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అర్థమవుతుందా? నీ గురించి నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావు? అకార్డింగ్ టు సైకాలజీ
నీకు ఐడెంటిఫికేషన్ అని పెద్ద ప్రాబ్లం అండి. అంటే నువ్వు ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎప్పుడు అలా జీవించలేవు. ఎంతమంది మనుషులు ఇక్కడ ఉన్నారండి? మీరు మనుషులండి. ప్రభు ఏమో మీరు దైవములని నేను అన్నలేదా అని ఆయన అడుగుతున్నప్పుడు మీరేం చెప్పాలి? మన ప్రభు నేను దైవం అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మనుషులుగా మనకు కూడా చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కనపడడానికి మనుషులకు కనపడదేమో, కానీ లోపల ఏముంది తెలుసా? మనకి దైవత్వం ఉందండి. We have a divine life inside of us. దేవుని జీవం మనలో ఉందండి. హల్లెలూయా. మరి దేవుని జీవం నీలో ఉంది కదా, నీ చచ్చిపోతున్న శరీరం నువ్వు ఏం చేయాలి తెలుసా? జీవింపజేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. ఎన్నో వచనం అండి? 8వ వచనమా? థ్యాంక్ యూ. ఓకే, చూద్దాం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టుపక్కల ఉన్న మెసేజ్ అర్థం కాకపోయినా వారికి సహాయం చేసే వారు ముందు కాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళిన ప్రతిసారి నువ్వేమంటో తెలుసా? నాకు సహాయం చేసే ప్రజలు ఇక్కడ ఉన్నారు అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ పాజిటివిటీ. హల్లెలూయా. నేను వెళ్తున్నప్పుడు నాకు ఎవరైనా సహాయం చేయరండి, నేను ఎప్పుడు తొక్కేస్తారండి. లేదు 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 నువ్వేమన్నా సార్, నేను వెళ్తున్న ప్రతిసారి నాకు సహాయం చేసే పరిశుద్ధాత్ముడు సహాయకులుగా లేపుతున్నాడని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సౌలుని ప్రభువు దర్శించారండి. ఓకేనా? దర్శించిన తర్వాత సౌలు కలుగని చూస్తున్నాడు అంటే అక్కడ ఏం కనపడలేదు. కానీ ఎవరైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తా ఆ సౌలును ఒక ప్రాంతమునకు ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్లారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారండి రక్షణ రావాలని? Has someone prayed for the Saul for this encounter? Have you seen the Bible? No, Rahala Ban. Ananias is just like us. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఈ యొక్క సౌలు మారాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువు. ఎవరు ప్రార్థన చేస్తారా? నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? ప్రభువా సౌలు వచ్చేస్తున్నాడు ప్రభువా, యేసు నామములో తన సంఘం రాకుండా ఆగుపోను గాక. ఇప్పుడు ఎవరిని చంపడానికి దగ్గరకు వస్తారా? నువ్వేం చేస్తావు? What you do when someone is coming to hunt you? పరుగెత్తేదా పరుగెత్తేదా. Can look at the mentality of God. ఎవరిని చంపడానికి వస్తున్నారో వారే జీవమిచ్చే వ్యక్తిగా మార్చబడుదురు గాక. ఎవరైతే నేను దోచుకోవాలనుకుంటున్నారో సంపద తిరిగి నీకు ఇచ్చేది గాక. నువ్వు నేను ప్రార్థన చేయలేదు. నేను అనుకుంటాను సౌలు మారడానికి నీలాంటి నాలుగు ప్రార్థన చేశారంటాను నేను. దాన్ని ఎలా చెప్పగలను తెలుసా? యేసు ప్రభు వారు అంటారు కోత ఎంతో విస్తారం ఉంది కదా, ప్రార్థన చేయని అన్నారు. హల్లెలూయా. మరి కోత విస్తారం ఉంది కాబట్టి కోత వారి కోసం కోత వారు రావాలని ప్రార్థన చేయండిరా అంటే వీళ్ళు ప్రార్థనకి ఆ కోత యజమాని వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అర్థమవుతుందా? ఐ బిలీవ్ someone has prayed for Saul to be changed. హల్లెలూయా. ఇది నా క్వశ్చన్ అండి, మీరు నమ్మట్లేదు లేకపోతే లేదు. ప్రైజ్ ది లార్డ్. పోనీ ఎవరు ప్రార్థన చేయకపోయినా ఒక ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ఎవరండి? పరిశుద్ధాత్మ. ఎలా ప్రార్థన చేస్తాం మరి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రార్థన చేయాలండి. ఎలా చేస్తారు ఆయన? ఆ ప్రభుకి నోరు కావాలండి. ఆ నోరు నీదే అవ్వాలి. ప్రభు వచ్చి ఆశీర్వాదపు మాటలు మాట్లాడరా అంటే నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఆలోచిస్తావా? ఓకే, ఎన్నో వచ్చినామండి మన చదువుతాం మళ్ళీ 9 వెళ్ళిపోయాం అప్పుడే. ఓకే, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమి పుచ్చుకొనకుండెను. ఓకే, ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంట? సౌలు చూడలేకపోతున్నాడు. ఓకే, కానీ 3 రోజులు ఏం చేస్తున్నాడంట? ఆయన 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా? హలో, కెన్ యూ బిలీవ్? Saul was praying, not only he was praying, but he seeing the visions అని చెప్తాను నేను. కింద వచ్చిన మాట తెలుసా?
ఇక్కడ ఇది గ్రంథం ఎవరు రాస్తున్నారండి? ఎవరు రాస్తున్నారు? లూకా వైద్యుడు రాస్తున్నప్పుడు సౌండ్ చూసాడంట. సౌండ్ చూసేటప్పుడు ఈ 3 రోజులు ఏం తిరిగి తిప్పలు లేకుండా అక్కడ ఉన్నారా అని కూడా రాశాడు కదా. కానీ ప్రభు వారు మనకు చెప్తున్నారు ఏం చేస్తున్నారు అక్కడ. లెట్స్ కంటిన్యూ టు రీడ్. ఎక్కడండి? మీరందరూ ఎక్కడ ఉన్నారండి? ఎన్నో అధ్యాయం అండి? 9వ అధ్యాయం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. దమస్కులో చూద్దాం అందరం. అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా. ఎవరున్నారంటే అక్కడ? అపోస్తలుడు అననీయ కాదండి, ప్రవక్త అయిన అననీయ కాదండి, శిష్యుడు. ఈ శిష్యుడు ఇచ్చిన వర్తమానమే ఆ సౌలుని పౌలుగా మార్చింది. God is not looking for the major people who can shake the world. God is looking for the disciples who are led by the Spirit of God so that they could change Saul into Paul. మరి ఈ సంఘకాపులు, యాజకులు చర్చ్ లో బిజీ కదా. చర్చ్ సర్వీసెస్ ఆదివారం, బుధవారం, మిడ్ వీక్ సర్వీస్, సండే సర్వీస్. మరి లేమన్ మనలాంటి శిష్యులు వాళ్ళు పనిచేస్తున్న సమయం ఎవరు కనపడుతున్నారా? రండి, రక్షణకు రండి, సంఘమునకు రండి. హల్లెలూయా. స్టీఫెను సంఘంలో బల్ల దగ్గర ఉన్నాడేమో, బయట పౌలకు ప్రసంగం చేస్తున్నాడు. Praise the Lord. In the church you may be just the quiet team, but outside the church you are the apostle Paul. Oh my goodness. సంఘంలో వచ్చినప్పుడు దావీదు వల్లే దేవునికి ఆత్మచేత మైమర్చిపడి ఆరాధన చేస్తున్నావు. బయటికి వెళ్ళిన తర్వాత గొల్లియాతును ఎదుర్కొన్నప్పుడు నువ్వే. Praise the Lord. ఎవరితో మాట్లాడుతున్నా? యేసు ప్రభువు వెంబడి శిష్యులు ఎక్కడ ఉన్నారండి? నయమానికి ఏం చేసిందంట? జబ్బు చేసింది. ఆ చిన్నది అన్నదంట, వెళ్ళు, ఇశ్రాయేలు దైవజనుడు ఉన్నాడు అక్కడ. దైవజనుడు నయమాన్ దగ్గర లేడు, కానీ ఆ దైవజనుడు నడిపించి చిన్నది అక్కడ ఉందండి. నువ్వు పని చేస్తున్న ఏరియాలో యేసు ప్రభువు లేరేమో, నువ్వు ఉన్నావా? నువ్వే క్రీస్తు యొక్క మాదిరి. క్రీస్తు యొక్క మాదిరి అంటే క్రీస్తు యొక్క మాదిరి అని చెప్పకూడదు, ఆ క్రీస్తుకు నడిపించే మార్గం నువ్వే ఉన్నావండి. ప్రైజ్ ది లార్డ్. నేను చదివేటప్పుడు ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. జాన్స్ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. ఆవ్ మై గుడ్నెస్, నేను ఏం చేస్తున్నా అనిపించింది నాకు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయండి మీకు. ఈ అననీయస్ ఎవరో మీకు తెలుసా? శిష్యుడు. ఈ అననీయస్ అక్కడ ఏ పని పాట లేకుండా దమస్కులో ఉన్నాడు అనుకుంటున్నారా? అసలు వెళ్ళేదే అననీయస్ అంటాన్ని పట్టుకుని తీసుకురావడం యెరూషలేములోకి. కానీ అననీయస్ దేవుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తాడు తెలుసా? జనరేషన్స్ ని మార్చే ఒక వ్యక్తిని ఈ యొక్క అననీయస్ ప్రిపేర్ చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటా ఉంటావు నీ సిస్టమ్ ముందు కూర్చొని నువ్వు వాట్సాప్ స్టేటస్ పెడతా ఉంటావేమో. సామువేల్ గాట్ అట్రాక్టివ్. అసలు ఎవరు అనుకుంటున్నావు యేసు గురించి? నేను చెప్తాను బ్రదర్ యేసు గురించి ఎవరు. హల్లెలూయా. నువ్వు వాట్సాప్ లో పెట్టే మెసేజ్ తనకి సౌండ్ గా కాదు కానీ ఒక మెసేజ్ గా మార్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చెప్పండి, నేను ఆర్డినరీ పర్సన్ కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. నేను స్పెషల్. హల్లెలూయా. నీ గురించి అలా చెప్పుకో. నువ్వు చేయగలుగుతావా? ఎవరు నచ్చి ఏదైనా పని అప్పగించినప్పుడు నువ్వు చేయగలుగుతావా అన్నప్పుడు నువ్వేం చేయాలి సార్? నేనేం చేయగలుగుతానని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అలా నచ్చి మా ఇంట్లో కరెంట్ పోయిందండి సెంచరీ అడగకండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ రీడ్. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూద అను వాణ్ణి ఇంట తార్సు వాడిన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3 రోజులు ఆయన తిండి తిప్పలు లేకుండా ఉన్నాడేమో, మనకి అదే లూకా చూపిస్తున్నాడు. కానీ యేసు ప్రభువు దర్శనంతో ఏమన్నాడు తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడంట? మనం చూసినప్పుడు ఇది తిందాం కొడుకుడా ఏం చేస్తాడు అనుకుంటా,
కానీ వారి హృదయం ఎవరి కోసము ఘోషిస్తుంది తెలుసా? బయట అవుట్ సైడ్. ఓకే, ప్రైజ్ లార్డ్. లిసన్, కొంతమందిని చూసినప్పుడు వీళ్ళేంటి తాగేసి చచ్చిపోచ్చారు, వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఎలా కనిపించిందంట? ఎవరు? మీ మమ్మీ పేరు ఏంటరా? హలో, సమయంలో మమ్మీ పేరు ఏంటది? యాజకుడు చూసారంట. చూసినప్పుడు ఏమేంట్రా పొద్దున తాగొచ్చేసింది. వెంటనే దేవజనుడా, నేను నాకు హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. ఆమెకి మనలాగా భాష గురించి తెలియదండి, మనలాగా బుద్ధిపూర్వకం చేసే ప్రార్థన తెలియదండి, యేసు ప్రభు నామం కూడా తెలియదండి తనకి. తన హృదయం కుమ్మరించడం బాగా తెలుసండి. ఇక్కడ మనకి యేసు ప్రభు నామం తెలుసు, భాషలు తెలుసు, కానీ హృదయం కుమ్మరిస్తున్నావా? భాష ప్రార్థన హలో ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఉన్నానండి? నేను ప్రార్థన చేస్తానండి. నీకు మర్చిపోయావు అది ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి. ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం నువ్వు గుర్తిరుగుతలేదా? ప్రైజ్ లార్డ్. ఆరాధన చేస్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా మహిమా నీకయా. చెప్పండి చెప్పండి. అయ్యా, నువ్వు మర్చిపోయి ఏం చేస్తున్నావు? నువ్వు ఎంత ఈజీగా డిబేట్ అవుతాం, ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం. నాకు మాత్రం నేను ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్స్ నాకైతే ఒళ్ళు మండిపోతుంది. కానీ చెప్పలేను, పెద్దలు కదా చిన్నలు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా నీకు డిస్టర్బ్ చేస్తే నీకు ఏమి కలుగుతుంది అంటే నువ్వు ముందుకు వెళ్తున్నావా వెనక వెళ్తున్నావా ఒకసారి ఆలోచించు. Praise the Lord. I believe many of the leaders are experienced with me. Praise the Lord. ఎక్కడ ఉన్నామండి? 11th verse. ఎంతమంది దమస్కులో ఉన్నారండి? మీరు కూడా సౌల్తో పాటు వచ్చారా పార్టిసిపేట్ చేయడానికి? పౌల్గా మారి మీరు అందరూ వెళ్తుగా. Praise the Lord. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనం ముందు అననీయ వెంటనే, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. నెక్స్ట్ బిజినెస్ అని చెప్పండి. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలకు వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సౌలు ఏ విధంగా ఉన్నాడని మనకు లూకా చెప్తున్నాడండి. లూకా ఏమో ఈ సౌలు తిండి తిప్పలేక ఉన్నాడు 3 రోజులుగా అని లూకా చెప్తున్నాడు. కానీ ప్రభు దర్శనం అని అననీయతో ఏమన్నాడు తెలుసా? తను ప్రార్థన చేస్తున్నాడు, తను ప్రార్థన చేసి దర్శనం చేస్తున్నాడు. ఏం దర్శనము? నువ్వు వచ్చి తన మీద చేతులు పెట్టినప్పుడు తన దృష్టి కలుగుతుందని చూస్తున్నాడు. అక్కడ ఫిజికల్ గా నీ చూపు ఇక్కడ వరకు ఉందేమో, కానీ ఆత్మీయంలో బాగా చూడగలుగుతామండి. ఈ గ్రద్ద ఉంది కదా పక్షిరాజు, దానికి క్లియర్ విజన్ ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిగతా పక్షులు స్టార్మ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇంటికి పరిగెడతా ఉంటాయి కదా. కానీ గ్రద్ద ఏం చేస్తా? ఆ స్టార్మ్స్ వైపు పరిగెడుతుందంట. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోతావేమో, పరిగెత్తి ఇంటికి వెళ్ళక పరిగెత్తి కూడా సమస్యను ఎదుర్కో. ఎవరు నామమున? పరిస్థితులు బాగున్నప్పుడు యేసు నామము, పరిస్థితికి ఇష్టం ఉన్నప్పుడు యేసు నామము జయము. వాక్యం ఏమిటి తెలుసా? నువ్వు ఆపదల్లో కుంగినప్పుడు నీ విలువేంటో బయటకు వస్తున్నావు. నువ్వు ఏం నమ్ముతున్నావు? ప్రైజ్ ది లార్డ్. నేను రేణుగాడు బాబు గారు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఈ కష్టాలన్నీ నాకు సుఖాలుగా కనపడతాయని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతున్నాయా? నీ జీవితంలో ఏ సమస్య అయినా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని సమోసాగా మార్చుకుని తినేసే. హల్లెలూయా. పాస్టర్ క్రిస్టియా గారు అంటారు ఇలా, వెల్కమ్ ట్రబుల్. మనం ప్రభువా ఈ యొక్క భారం నుండి నన్ను విడిచిపెట్టు ప్రభువా, దీన్ని నన్ను విడిపించు ప్రభువా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్నెన్నో కష్టాలు వచ్చినా కంటిన్యూ
నేనేమి భయపడను. జయం జయం కదా పాటలు పాడేటప్పుడు విజయ గీతము మనసారా నేను పాడనా. మనం విజయం సాధించాలంటే మరి పరిస్థితి కూడా వెళ్ళాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నిజమేనండి. ఆకాశ వైపు చూస్తున్నావా? నీ చుట్టుపక్కల వైపు కలిపి చూస్తున్నావా? మా సాయం ఎక్కడిని రాదని పరలోకం సాయం వస్తుంది. ఓ వాక్య అలా పలుకుతాము. తర్వాత ప్రభు గారు చూసినప్పుడు ఆశ్చర్యపోతానేమో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను నీ యొక్క వైఖరి ఒక మెసేజ్ కు మార్చబడను గాక. ప్రైజ్ ది లార్డ్. శత్రువులను ఏం చేయాలంట? శత్రువులను ఏం చేయాలంట మనం? లవ్ యువర్ ఎనిమీస్. ఎంతమంది మీకున్న ఎనిమీస్ ని ప్రేమిస్తున్నారండి? నీకు ఎనిమీస్ లేరు అన్నావు అంటే సంథింగ్ ఇస్ ప్రాబ్లం విత్ యూ. నేను ఎనిమీ అంటే సాతాను గురించి మాట్లాడతాడు. వాడు పెద్ద పనికి మాట్లాడు, వాడి గురించి మనకి సంబంధం లేదు. ఓకేనా? హీ ఇస్ ద ఫూల్ ఫ్రమ్ ద బిగినింగ్. వాడు ఆది నుండి మనుషులను మోసపరిచే వాడుగా ఉన్నాడండి. అతనికి ఫర్గివ్నెస్ లేదు. కానీ నేను మనుషుల నుంచి మాట్లాడుతున్నాను. ఎవరు నీకు ఎనిమిగా ఉన్నప్పుడు, నీకు నచ్చని వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రేమిస్తున్నావా? సంఘంలో వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రేమిస్తున్నావా? హలో, ఫస్ట్ గారు మీరు చూసారు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎంతమంది మెసేజ్ పెడుతున్నాం మన యేసు ప్రభు వ్యతిరేకంగా. ఆ యేసు ప్రభు శైలంగా ఉన్నాడు, నువ్వు ఎందుకు కలుస్తున్నావు? మరి మనం డిఫెండ్ చేయాలి. దేనికోసం డిఫెండ్? ఇప్పుడు డిబేట్లు చేస్తారంట కొంతమంది. దేనికోసము? ఒక ఆర్గ్యుమెంట్ గెలవడానికి. ఆర్గ్యుమెంట్ గెలవాలా, వ్యక్తిని గెలవాలా? మరి వ్యక్తిని అలాగే ఇస్తామండి. మనం చాలా సాఫ్ట్ హ్యాండ్ కదా మన క్రిస్టియన్స్ అంటే. ఏమన్నా చంపా కొడితే ఏం చేయాలంట? ఎంతమంది చూపిస్తున్నారండి? పొరపాటు నా బస్ లో మీరు వెళ్తున్నప్పుడు పక్కన మనం ఉమ్మేసాను అనుకో, ఏం చేస్తావు? నీకు తెలుసా అసలు నేను ఎవరో? నీకు తెలుసా? మా అబ్బారో నీకు తెలుసా? మా అన్నారో నీకు తెలుసా? అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడు అండి. అయ్యా సహనా. హల్లెలూయా. అందుకే మహాత్మా గాంధీ అంటాడండి, నా క్రీస్తు అంటే చాలా ప్రేమ కానీ క్రైస్తవులు అంటేనే. అలా నేను ఉమ్మ వేయించుకోమని చెప్తలే. నేనేమి ఉమ్మేసి ఏం చేస్తావు? పొరపాటు ఉంపటారు ఏం చేస్తావు? యేసు ప్రభు నామ వ్యక్తి రక్షణలోకి వచ్చింది కాకని చెప్పు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పొరపాటు నువ్వు ఎవరు పడడానికి ఏం చెప్తావు? ఏ వ్యక్తి రక్షణలోకి వచ్చింది చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఏం చేస్తా? తనకు ఉమ్ముడు తీసి ఒక వ్యక్తికి ఏం చేశాడంట? ఇప్పుడు నేను అంటాను, ఎంతమంది బాధగా నాకు రండి, మీ అందరినీ హీల్ చేస్తాను. ఆ విధంగా ఎంతమంది వస్తారు? అందుకే ఆ వ్యక్తి గుడ్డివాడు అయ్యాడు. లిటరల్లీ తన గుడ్డివాడు కాకపోతే ఏం చేస్తావు ప్రభు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను తెలుసా, నువ్వు బాగుపడాలని కొంటే ఉమ్మగారు నన్ను పొడిచే ప్రభు అంటాను. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆ పట్టుదల కావాలండి. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను నీతిమంతుడు ఉండాలి అని పట్టుదల లేకపోతే నువ్వేమైతే ఇస్తావు పాపం చేస్తున్నావు అని ఎప్పుడు విడిచిపెట్టిపోదండి. ఎవరైనా అర్థమైందా? సే ఎడిక్షన్స్ అంటే ఈ ఎడిక్షన్స్ కి యాంటీడోస్ ఏంటో తెలుసా? ఫస్ట్ నీ విల్లింగ్నెస్. ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారు నేను డ్రింక్ చేస్తున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి, నేను దీనికి వెళ్ళి బయటికి రావాలి అని అంటున్నారు. మన దగ్గర అలా అంటారు. ప్రభు దగ్గర వాళ్ళ ప్రార్థన మాట్లాడకపోయినా, ప్రభా ఇది లేకుండా ఉండలేను ప్రభా అలాంటప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఏది అసహించుకుంటావో అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీలాగా మారుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? ఏమో ఈ మధ్యలో ఎవరికి తెలియదు నాకు తెలియదు, మరి పాస్టర్ గారు చూస్తే నా గురించి మాట్లాడుతున్నారు. థాంక్ గాడ్, ప్రభు నీతో మాట్లాడుతున్నాను భావించు. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ గారు సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడకుండా సంఘం అవతల ఉన్న వారి గురించి మాట్లాడుతారండి. So I prophesy in the name of our Lord Jesus, if you are in this place with a willingness to get rid of every addiction, you are free in Jesus' name. Amen.
ఎంతమంది ఎవరైనా సరే యేసు ప్రభు ఎడిక్ట్ అయి ఉన్నారండి? ఎంతమంది అయినా మీలో ఉన్నవారు బైబిల్ గ్రంథం ఎడిక్ట్ అయి ఉన్నారండి? ఎంతమంది అయినా ఇక్కడ ఉన్నవారు ప్రార్థన ఎడిక్ట్ అయి ఉన్నారండి? ఏం చెప్పండి. ఒకరోజు ప్రాఫిట్ యూబర్ట్ ఏంజిల్ తో వాళ్ళ అబ్బాయిని అంట, ఈ తండ్రికి నేను చూపిస్తాను ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతాను అంట. ఓకే, లిజన్ టు ది స్టోరీ, ఇట్స్ సో హ్యాపీ. అయితే ప్రాఫిట్ యూబర్ట్ ఏంజిల్ వాళ్ళ కొడుకు వచ్చి, నాన్న అసలు నేను ఎటువంటి వాడిని చూపిస్తాను నాన్న, రండి ప్రార్థన చేద్దాం అన్నారంట. సరే డాడీ కూడా సరే ప్రార్థన చేద్దాం అన్నారంట. మనం మొదలు పెట్టినంట, ఎవరు ఎలా చేస్తా ప్రార్థన గిర్ర తిరుగుతూ ఉంటారు కదా తండ్రి, ఆ 2 గంటలు ప్రార్థన చేసినారంట. ఆ కుమారుడు నిద్రలో జారుకున్నాడంట. నిద్రలో జారుకున్న తర్వాత లేస్తే తండ్రి ప్రార్థన చేస్తున్నారు, ఏమైనా బిహేవ్ చేస్తున్నాడు. అని కొన్నిసార్లు మనం నిద్రపోయినప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఏం దర్శనం చూస్తున్న విధంగా అలసిపోయి నిద్రపోతూ ఏం దర్శనం చూస్తున్న ఫీల్. కొంతమంది వాక్యం వేయటప్పుడు నిద్ర వస్తుంటారు, నేను ఏ గురించి మాట నువ్వు బాగా తెలుసు కదా, నిద్ర వస్తా ఉంటుంది. పాస్టర్ హల్లి ఎప్పుడు చెప్తాను కలుసారి ఎందుకు ఆ కాసేపు సెకండ్ నిద్రపోదాం అనేసి. ప్రైజ్ లో నేను మీ స్థాయి నుంచి వచ్చాను, నాకు బాగా తెలిసేయండి. హల్లెలూయా. మేము కొన్నిసార్లు వాక్య ప్రసంగాలు ఎక్కువసేపు అయిపోతున్నప్పుడు ప్రార్థన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు? ప్రార్థన చేయడం కోసం కాదు, కాసేపు నిద్రపోవడం కోసం. కొన్నిసార్లు నాకు తెలిసిన స్నేహితులు నిద్రపోతూ ఉండేవారు ప్రార్థనలో. నేను పిలిచేవాడిని, నాకు ఒక ఫీలింగ్ ఇచ్చేవారు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభువు మాతో మాట్లాడుతున్నా, డివైన్ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, మేము అదే స్టేజ్కి వెళ్ళొచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి మీ యొక్క పప్పులు మాదగడకు, ఎందుకంటే ఆ పప్పులు వేసిన మేమే నంబర్ 1. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్ గాడ్ ఫర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఎన్ని వస్తామండి? థ్యాంక్ యూ. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. సరే, ఇది స్టోరీ ముగించేస్తాను. అయితే ఈ అబ్బాయి కొడుకు లేచిన తర్వాత ఇంకా 4 గంటలు ప్రార్థన చేశారంట. ఓకేనా? అయిపోయిన తర్వాత తండ్రి అన్నాడంట, చలో ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేద్దాం అన్నారంట. ఎవరికి అర్థమైందా? Never ever fight with the generals of God. విన్నారా? నీకన్నా పైన వారితో ఎప్పుడు కూడా కాంపిటీషన్ పెట్టుకోక, పైనతో కాదు పక్కనతో కూడా కాంపిటీషన్ పెట్టుకోక. ప్రెస్లో నువ్వు ఎంత సేవ్ చేసావు, నేను ఎంత సేవ్ చేసావు. కొంతమందికి ఓకే భాషలు ప్రార్థన చేయడం మనిషి. ప్రెస్లో నూతన వ్యక్తి చర్చలోకి వచ్చారండి, తను నేను చూస్తాడు, నువ్వు భాషలో ప్రార్థన చేస్తూ ఉంటావు, లోపల ఫీలింగ్ భాషలో మాట్లాడేవారికి నేను ఎంతో పరిశుద్ధులను. భాషలో మాట్లాడలేని వారు మరి హలో, నీ పరిశుద్ధత అనేది నువ్వు మాట్లాడుతున్న మాటల్లో కాదండి, నీకు ప్రవక్తల్లో కనపడాలి. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగావన్నది అది ఆత్మ ఫలముల చేత కనపడుతుంది కానీ ఆత్మ వరముల చేత కాదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆ వ్యక్తి పొందుకోలేదేమో, తను పొందుకునే విధంగా సహాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి, మీరు ఎదిగేటప్పుడు మీరు ఇటువంటి ప్రార్థన మీరు విన్నారా? స్తోత్రం 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 విన్నారా? మా పెద్దని చూసేవాడిని, ఆయన ఒకటే ప్రార్థన, స్తోత్రం 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 ఓ స్తోత్రం 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 కదా. గ్రేస్ ప్రీచర్స్ అనండి, ఫెయిత్ ప్రీచర్స్, అలాంటి వాళ్ళు ఇటువంటి ప్రార్థన చూసినప్పుడు మాకు రెవల్యూషన్ మీకు లేదు. హలో, వాళ్ళకి నీలాగా నాలాగా ప్రత్యక్షత లేదండి. కానీ ఒక్క విషయం తెలుసు, ప్రతి విషయం మన దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. పెద్దోళ్ళు ఏం నేర్పించి దాన్ని గుడ్డిగా నమ్మేసేవారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ప్రసంగం చేసేవారు సార్. నేను సిపిఎం గురించి మాట్లాడుతున్నాను. యూనో సిపిఎం పెంటికోస్టల్స్ మొత్తం తెల్లంగా చేసుకుంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ మీటింగ్స్ ఎలా జరుగుతాయి తెలుసా? 10 మంది సేవకులు ఇక్కడ ఉంటారు,
అందరికి ఒకటే తెలుసు, స్తోత్రం 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 స్తోత్రం. మధ్యలో భాషలో రఖాసఖ ఓ స్తోత్రం 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 స్తోత్రం. పక్కన నేను దేవుడు నీకు వర్తమానం ఇచ్చాడా? ఇవ్వలేదు. రహసహమా దేహలే బోసోకు వాళ్ళకి గంట అయిపోతుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకేం దేవుడు వర్తమానం ఇచ్చాడా? లేదు. రహసహనమా దేహలే బోసోకో శివా బాబా. సీనియర్ పాస్టర్ అక్కడ ఎవరో వంట చేస్తున్నారు కదా, వెళ్ళాను కనుక్కో, నేను వర్తమానం ప్రొవైడ్ ఇచ్చారేమో అని. వెంటనే సీనియర్ పాస్టర్ వెళ్ళేసి వంట చేస్తున్న ఆయనకి దేవుడికి నేను వాక్యం ఇచ్చాడా? వాక్యం ఇచ్చాడు. నేను అంటాను, నువ్వు సంఘంలో ఏ పని చేస్తున్నా కానీ నీ యొక్క మనసు ఆయన మీద ఉంటే ప్రభుని బలంగా వాడుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైనా పట్టించుకోరేమో, లేదు, నీ మీద ప్రభు దృస్తుందండి. హల్లెలూయా. ఆ వంట వండుకునే అబ్బాయి అదే డ్రెస్ తో స్టేజ్ మీద వస్తాడు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఏమేమి తెలుసా, అనేక మంది సువార్తలు లేపబడ్డారు. ఏమన్నా తెలుసా, మనం ఏ విధంగా ఉండాలంటే వీ హ్యావ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే ఐపీపీసీలో ఐగర్ వాక్యం చెప్పిన తర్వాత ఎవరికైనా ప్రభుత్వం మీకు మాట ఉందా వచ్చి పలకండి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందండి? ఒక ప్రకాష్ అన్న అని సిద్దిపేట దైవజనులు ఉన్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటి తెలుసా, సంఘంలో అందరికి పని ఉండకపోవచ్చు కానీ సమాజంలో అందరికి పని ఉందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మైక్ ఇచ్చి వాక్యం చెప్పడం మీరు అందరూ చెప్పగలుగుతారు, నాకంటే బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం బయటికి వెళ్ళి చేయాల్సిన పని మనం మాత్రమే చేయగలుగుతామని. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్వశ్చన్ అడిగేసి నేను వాక్యంలోకి వెళ్తాను, ఇంకా కంటిన్యూ చేస్తాను. ఎన్ని నెలలు అయింది మనం ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి? Why this age is being turned off by disturbance like this? ఓకే చెప్పండి, ఎన్ని నెలలు అయినాయండి? ఎన్ని నెలలు? ఈ 11 నెలల్లో ఎవరైనా మీ దగ్గరకు సువార్త ప్రకటించడం వచ్చారండి? మరి ఎంతమంది సంఘస్థులు ఈ విషయంలో బిజీగా ఉన్నారు? పెద్ద పెద్ద చర్చస్ లేవా? మనకన్నా డబ్బున్నవారు లేరా? మనకన్నా గొప్ప కార్యం చేసేవారు లేరా? మరి నీ దగ్గర ఎవరు రాలేరా మరి సువార్త చెప్పడానికి? I believe till it's been 11 months I didn't face anyone coming to me. అంటే ఎవరు కూడా ఈ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ లోనే బిజీ ఉన్నారు అనుకుంటా. మనుషులు కట్టే పనిలో బిజీగా లేరేమో. క్రిస్మస్ టైంలో చూడాలి సంఘాలు ఎలా ఉంటాయి తెలుసా, వదింపు కూడా గొర్రె పిల్లలా కనబడవు, పెళ్లికి రెడీ అవుతున్న కన్యకలా కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. నేనంటే ఇంట్లో డెకరేషన్ చేసుకున్న బదులుగా మనం డెకరేట్ చేసుకుందాం. దేంతో? వాక్యముతో. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ టైం అయ్యే ఖర్చు, దిస్ టైం నో స్టార్స్ ఇన్ అవర్ హౌసెస్. ఏ నక్షత్రం చూసి ఎందుకు రావాలి? నేను చూసి కాలేకపోతున్నారు. నువ్వు వెలుగు, బాగా వెలుగు. మనం గుర్తించాలి కదా, స్టార్స్, ట్రీస్, దాన్ని పెట్టే బదులుగా ఈ ర్యాప్చర్ రియాలిటీ స్పాన్సర్ చేయండి. జస్ట్ నా తరఫు నుంచి మీకు అందరి సలహా, మీరు క్రిస్మస్ డ్రెస్ కి ఎంత కష్టపడతారండి? 3,000-5,000 బ్రేడ్. ఈసారి మీరు క్రిస్మస్ ఖర్చు పెట్టి ఆ డ్రెస్సెస్ కి బదులుగా మీరు ర్యాప్చర్ ఆఫ్ రియాలిటీస్ మీరు ఖర్చు పెట్టండి. ఒకవేళ if you have more than enough, please go ahead and purchase the clothes for you. Amen. Praise the Lord. డెకరేషన్ లైట్లు కొనే బదులుగా దేవుని సువార్త స్పాన్సర్ చేయండి మీరు అందరూ. Praise the Lord. Okay, the leaders will talk more about this. So this time we will sacrifice everything for the God's glory. Okay, ఎన్నో వచనం అండి? I have only 15 minutes to go. ఎన్నో వచనం అండి? ఓకే, ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమించెను. అననీయాస్ వెళ్ళి సౌలుకి వర్తమానం చెప్పరా అంటే ఈ అననీయాస్ ఏం చేస్తాను సార్, ప్రభువా నేను వెళ్ళను ప్రభువా. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎవరితో మాట్లాడుతున్నాను నేను చూడడానికి చాలా వీక్గా ఉంటే వెళ్ళి వాళ్ళ హాస్పిటల్ చెప్తాను రెడీ అయిపోతాం.
నీకన్నా స్ట్రాంగ్ అనే వ్యక్తికి వెళ్ళి ప్రభువారు వాక్యం చెప్పంటే, థ్యాంక్ ఫర్ ద లీడర్స్ ఆఫ్ దిస్ చర్చ్, irrespective of the personality. When I say go and they go, చిన్న ఎగ్జాంపుల్, MMTS లో ఐ బిలీవ్ అక్కడ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది గ్యాంగ్ ఉండే, కొంతమంది వాళ్ళకి వెళ్ళి వాకింగ్ భయపడుతున్నారు. జోనాథన్ వెళ్ళి వాళ్ళకి వాకింగ్ చెప్పారు, వాళ్ళు కొడతారా తిట్టరా, వి డోంట్ కేర్. He went and began to preach the gospel. అలానే మన లీడర్స్ నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తానండి. పాస్టర్ గారు చెప్పారా, వీళ్ళు చెప్పేద్దాం, కొడతారా తిడతారా చంపేస్తారా తర్వాత చూసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ గారి పట్ల ఎంత గౌరవం అయితే నీకోసం నా కోసం రక్తం చిందించి చనిపోయిన యేసు ప్రభు పట్ల నీకు ఎంత గౌరవం ఉండాలండి, ఎంత భక్తి ఉండాలండి, ఎంత ప్రేమ ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారండి? ఎలా చూపిస్తారండి? By actions. Believe it, do you love Jesus? ఎలా చేస్తున్నాం లవ్ చేస్తున్నాం అనేసి? By loving others, doing actions. ఇతరులను ప్రేమించకుండా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు అని చెప్తే నువ్వు ప్రేమిస్తున్నాను ద్వేషిస్తున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే. ఈ అననీయాస్ కి యేసు ప్రభు చెప్పినారు, వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏం చేశాడో మనం ముగించేసుకుందాం. ఎన్నో వచనమండి? ఓకే, 15వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదని అతను చెప్పేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ జీవితం నెరవేర్చబడును గాక. ప్రభువునందు మీరు ధన్యులు, మీకు ఆశీర్వాదము. ప్రభువునందు మీరు ధన్యులు, మీకు శ్రమలు, మీకు హింసలు. ఏమైనా ఆమెను అంటలేదు. మీకు మాట చెప్పినా నువ్వు ఆమె నన్ను ఆమె అనకపోయినా హింసలు ఏం తప్పవు. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ అన్కండిషనల్ ప్రొఫెసీ. ఆయన వెంబడిస్తారు, ఖచ్చితంగా హింసలు ఉంటాయి. హింసింపబడలేని వెంబడిస్తున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. యేసుని హింసించారండి? అనారోగ్యంతోనా? పైసలు లేకపోతానా? వాక్యమును బట్టి ఆ నామం బట్టి హింస వస్తుందండి. వచ్చినప్పుడు ఏం చేయలేదు సార్? ఆనందించాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆనందిస్తారండి? మరి అటువంటి మార్గం అందరూ వెళ్తారు కాకమండి. ఏం ఆమె అనిపిస్తుంది నాకు. అయ్యా మీరు ఆమెను అంట, ఆమెను అనపైన ఆమెను అన్నవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎన్నో వచ్చినామండి? ప్లీజ్, ఇది తప్పదు మనకి. నేను ఎంత మీరు మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసినా రేపు 1 రోజు ఈ ప్రాసెస్ కూడా వెళ్ళాలి. నేను చెప్పినా చెప్పకపోయినా రేపు 1 రోజు ఆయన నామమున మీరు హింసింపబడుతున్నప్పుడు ప్రభువుని నమ్ముకోండి, హింసలు ఉండవు. ఎవరు చెప్పారండి? ఆయన నమ్ముకుంటేనే ఇంకా హింసలు. నమ్మకపోతే నీ జీవితమే లేదు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఓకే, ఎన్నో వస్తామండి? అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు, ఎవరైనా చేతులు పెట్టింది? Ananiya. డిసైపుల్. కానీ ఎటువంటి డిసైపుల్ తెలుసా? నేను ఆత్మను పొందుకొని ఆత్మపూరుడై ఆత్మ చేత నడిపింపబడుతున్న డిసైపుల్ అండి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి డిసైపుల్ ఉన్నావా? I declare and decree in the name of our Lord Jesus, as you have received the Spirit of God, with the fullness of the Spirit of God, when you go and lay hands on those who are persecuted in the church, they will become the apostles of Pauls of this generation in Jesus' name. Amen. ఎవరైనా సంఘాన్ని హింసించే వాళ్ళు వస్తారు అనుకో, ఎందుకు టచ్ చేసి చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళు రక్షణ వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. చాలా గ్యాంగ్స్ ఉన్నాయి కదా ఇండియాలో. అయితే వాళ్ళు ఎదురున్నప్పుడు ఏం చేయాలి? అన్న ప్రైజ్ లార్డ్ అన్న చేయగనివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ సార్. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా ఏమన్నారు? ప్రభు దగ్గర ఏం కంప్లైంట్ చేశారు ఆయన కదా? మనుషుల్లో మాట్లాడేటప్పుడు మై బిలవ్డ్ బ్రదర్ సిస్టర్, ప్రభు ముందు ప్రభు వీడు ప్రభు చిన్న ప్రభు హిపోక్రసీ. హల్లెలూయా. వాళ్ళు లేనప్పుడు మనము వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. నేను కాన్షియస్గా డెవలప్ చేసుకుని ఏంటో తెలుసా? నేను ఎవరి గురించి మాట్లాడినా ఆ వ్యక్తి లేకపోతే ఖచ్చితంగా నేను మేలే మాట్లాడుతున్నాను. కరెక్ట్ చేయాలంటే ఫేస్ టు ఫేస్ కరెక్ట్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే నాకున్న మెంటాలిటీ ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ దెబోరా వచ్చేసి నాకు జాన్సన్ గురించి చెప్పాలనుకుంటుంది సంథింగ్. నేను అంటాను, జాన్సన్ ఇక్కడ ఉంటే నువ్వు అట్లా మాట్లాడతావు వాడి గురించి, వాళ్ళు వినరు కదండి. నీకు తెలుసు వాళ్ళు వినరని. ఏ గోడకి చెవులు లేవా? ఆ గోడలు రేపట్లో చెప్తే రే నీ గురించి ఇన్ని మాట్లాడుకున్నారా, నీ ముందేమో నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడు యేసుప్రభులా ఉన్నావు అని చెప్తున్నావు, బయటకు వచ్చేసామో దయ్యం పట్టినవాడండి. నువ్వు అంటున్నావు నువ్వే దయ్యం పట్టినవాడు అంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనకి ప్రజలంటే చులకన కదా, హాఫ్ ఎయిరీస్. మరి నువ్వంటే చులకన కదా ప్రభు వారికి, నువ్వంటే చులకన ప్రభు వారికి. మరి ప్రభు వారు అంతలా శ్రద్ధ చూపిస్తుంటే నీ పట్ల ఇతరుల మీద ఆ శ్రద్ధను చూపించలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. సరే అననీయాస్ వెళ్ళాడండి, ఏమన్నాడు? సహోదరుడా, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది ప్రభువారు ఏం చెప్పారు అననీయాస్కి? నువ్వు వెళ్ళి ఏం చేయి, ప్రాణం చేస్తాను ఏం పొందుకుంటాడు? చూపు మాత్రమే. కానీ మనడు వెళ్ళి చేస్తే ఏం చేసింది సార్? ఎక్స్ట్రా చేయలేదా? ఎవరు అర్థమైందా? హలో, నువ్వు ఏమైతే నింపబడుతుందో ఖచ్చితంగా కట్టేస్తావు నాకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉన్నానుకో, వేరే వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకునే అందరూ పట్టుదలమని. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీకు జస్ట్ స్టార్ట్ చేస్తారేమో, ఆ బండి నువ్వు కొనసాగించు. ప్రైజ్ ది లార్డ్. సెల్ మీటింగ్ ప్రభువా ఎవరైనా స్టార్ట్ చేస్తారేమో, నువ్వు కంటిన్యూ చేయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? మీకు లాస్ట్ చెప్పి మీకు హెల్ప్ చేస్తాను. పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్టిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. 19 పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటన చేయుచుండెను. విని వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడిదే కదా, వారిని బాధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచు దమస్కులో కాపురమున యూదులను కలవరపరిచెను. ఏ వ్యక్తి అయితే ఈ దమస్కులోని శిష్యులను హింసించడం వస్తున్నాడో ప్రభువారు దర్శించి అననీయాస్ పంపించిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా? వారే ఆశ్చర్యపడే విధంగా పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు పాయింట్స్. ఈ అననీయాస్ సౌలు కన్నా ముందే వెళ్ళిపోయాడు కదా, అక్కడికి దమస్కులో ఉన్నాడు కదా. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అననీయాస్ని? హలో, మీరు విన్నారా? ఒక్కనొక రోజు సౌలు అననీయాస్ కలుసుకుంటాడు అని విషయం అననీయాస్ తెలుసా? అననీయాస్ ఏం చేస్తున్నాడు? తన పనులతో బిజీగా ఉన్నాడండి. ఇప్పుడు నేను చెప్తాను విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క పనిలో నువ్వు బిజీగా ఉంటావో అనేక మంది సౌలు నీ యొక్క గృహమును తట్టెదురు కాక. రేపు పని రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదండి, కానీ అంతం నుండి ఆరంభం తెలుస్తున్న వాడు నీ యొక్క నా యొక్క కాపరి. వింటున్నారా? సో గెట్ ప్రిపేర్డ్ for the mighty revival which is about to happen, which is already happening across the globe. విన్నారా ఎవరైనా? ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారండి యేసు యొక్క రాకడ కోసం? ఐ గెటింగ్ ప్రిపేర్డ్? ఎంతమంది ర్యాప్చర్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు? నాకు కొంతమంది నాకు తెలిసిన లీడర్స్ ఉన్నారు అంటారు, మేము ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండిపోతాం, అత్తలు రోడ్ ప్రేమిస్తాం అంటున్నారు. Levi, you want to be? No sir, I want to be with God. Praise the Lord. Hallelujah. You are sowing the seeds, you will reap the harvest. ఇప్పుడు చూడండి, సౌలు అక్కడ దర్శనం మార్చి ముగిస్తాను, సంఘం హింసించడానికి వచ్చాడండి. ఓకేనా? ఆ హింస ఎలా ఉంటుందో తన కాలింగ్ అయిపోయింది. విన్నారా? ఏ వీక్లో పండగ వస్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇంకో ప్రశ్న వేస్తాను.
ఎందుకు ప్రభువారు ఈ అపోస్తుల్లో ఉన్న వారిని కాకుండా బయట ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడు? ఎందుకు తెలుసా? ఒకవేళ ప్రభువారు ఈ యొక్క అపోస్తుల గుంపుల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఈ వ్యక్తి కూడా అక్కడ ఇష్టం ఉండిపోయేవాడండి. విన్నారా? అందుకే బయట ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడు తెలుసా? ఎందుకు? బయట ఉన్న వ్యక్తి బయట కూడా చేరుకుంటాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందుకు ఇక్కడ లేవు తెలుసా? నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు తెలియకుండానే నువ్వు నీ జీవితంలో సౌలుని వ్యక్తిని ఎదుర్కోబోతున్నావు. కానీ ఎదుర్కొన్నప్పుడు దేవుని ఆత్మవశులే ఉంటున్నావా, లేకపోతే హింసించేవాడు వస్తున్న ప్రభావాన్ని పారిపోతున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఎట్ ది ఎండ్ నేను ఏం చెప్పినా తెలుసా? నువ్వు ఎంత దేవునితో సహవాసం చేస్తావో అంతలా కరెక్ట్గా మెసేజ్ క్యాచ్ చేయగలుగుతావు. లేకపోతే సౌండ్ని వెంబడిస్తున్న కంపెనీ వారికి అది జస్ట్ సౌండ్ లాగా ఉందో నీకు కూడా వాయిస్ సౌండ్ లాగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. లెట్ us be sensitive to the spirit of God. Hallelujah. Let's all stand together. కన్క్లూజన్ ఏంట్రా? అననీయాస్ వలే దేవుని యొక్క ఆత్మ వశులే మనందరం ఉండుగాక. ఇక్కడ ఉన్న మీ అందరితో నా ప్రభువారు మాట్లాడారని నేను భావిస్తున్నాను. ఇంకా రక్షణ పొందిన వారు ఎవరనుంటే దయచేసి నా యేసు ప్రభువులో రానే ఉన్నారు, నీ కోసం నా కోసమే రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి లేశారు అనే మాటలను నమ్మి పలుకోవాల్సిన కోరుచున్నాను. You can just play background music. సో నాతో దేవుడు మాట గురించి చెప్పండి. ఆన్లైన్ చేస్తున్న వారైనా సరే, ఆఫ్లైన్ ఉన్న వారైనా సరే, యేసయ్యా నీవు నా కోసం చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను. నీవు నా ప్రభువు అని, రక్షకుడు అని అంగీకరిస్తున్నాను. ఈ ప్రార్థన చేసినావు, రక్షింపబడ్డావు, దీని జీవం పొందుకున్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామమున చేత నువ్వు ముద్రింపబడతావు గాక. ఈ క్షణమే పరిశుద్ధాత్మ పొందుకో. ఆమేన్. You can just stop the line.